బీర్ తాగి వాహనం నడుపుతారా? బీర్ సేవిస్తే డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడబోమని భావిస్తున్నారా? అయితే మీరు భ్రమలో ఉన్నట్లే. ఎందుకంటే బీర్ తాగినా బీప్ అంటుంది. అదేనండి, బ్రీత్ అనలైజర్ మిషన్ మోగుతోంది, మిమ్మల్ని పట్టిస్తుంది. ఇంతకు ఏ మద్యం ఎంత తాగితే ఎన్ని పాయింట్లు కనిపిస్తాయి? ఎన్ని పాయింట్లు వస్తే ఎలాంటి శిక్ష పడుతుంది? డ్రంక్ అండ్ డ్రైవింగ్ గురించి వింటున్న వాళ్లకు, అందులో చిక్కుకుంటున్న వాళ్లకు ఎప్పటినుంచో కొన్ని సందేహాలు వెంటాడుతున్నాయి. అసలు ఎంత తాగితే ఎన్ని పాయింట్లు నమోదవుతాయి, ఎన్ని పాయింట్లు వచ్చిన వాళ్లకు ఎలాంటి శిక్షలు పడతాయన్న చర్చ విస్తృతంగా సాగుతోంది. ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల సమయంలో 30 మిల్లీగ్రాముల BSCనే ప్రామాణికంగా తీసుకుంటున్నారు. బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు నిర్వహించినప్పుడు 100 మిల్లీలీటర్ల రక్త నమూనాల్లో 30 మిల్లీగ్రాముల మద్యం మోతాదు వరకు ఉండొచ్చు. అంతకంటే ఎక్కువ నమోదైతే మాత్రం కేసు తప్పదని ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేస్తున్నారు. విస్కీ లేదా బ్రాందీ ఒక్క పెగ్గు అంటే 60 ml తాగితే BSC శాతం 30 నుంచి 40 నమోదయ్యే అవకాశం ఉంటుంది. అదే 2 పెగ్గుల లోపల పడితే ఆ శాతం 60కి పెరగొచ్చు. 3 గంటల్లోపు దీని ప్రభావం ఉంటుంది. 3 గంటలు గడిస్తే 30% లోపునకు తగ్గే వీలుంది. చాలామంది టేబుల్ ముందు కూర్చుంటే పెగ్గుల మీద పెగ్గులు లాగించిన తర్వాతే ఇంటి ముఖం పడుతుంటారు. అందుకే డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో చిక్కిన వారిలో అత్యధికుల BSC 50 నుంచి 200% వరకు నమోదవుతోంది. గతంలో కొందరికైతే 450% నమోదు కావడం పోలీసులకే చుక్కలు చూసినంత పనైంది. ఇద్దరు స్నేహితుల్లో ఒకరు ఒక బీర్, మరొకరు ఒక పెగ్గు బ్రాందీ తాగారు. ఒకే బారులో మద్యం తాగి 2 వాహనాలపై గమ్యస్థానాలకు వెళ్తుండగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో బీరు తాగిన వ్యక్తి పోలీసులకు చిక్కాడు. బ్రాందీ తాగిన వ్యక్తి మాత్రం బ్రీత్ ఎనలైజర్ పరీక్షల్లో బయటపడి హమ్మయ్య అనుకున్నాడు. అలా ఎందుకు జరిగిందో ఇద్దరికీ అర్థం కాక తలబద్దలు కొట్టుకున్నారు. తనిఖీల్లో చిక్కిన చాలా మంది మందుబాబులకు ఇదే పజిలే. నిపుణులు చెబుతున్న దాని ప్రకారం మద్యం తాగితే మనిషి సామర్థ్యాన్ని బట్టి వారి బ్లడ్లో ఆల్కహాల్ కంటెంట్ శాతం మారిపోతుంటుంది. సాధారణంగా మద్యం తాగిన అందరిలో మత్తు ఒకేలా ఉండదు. శారీరకంగా బలమైన వ్యక్తి రక్త నమూనాల్లో మద్యం శాతం తక్కువగా నమోదైతే బలహీనుడి నమూనాల్లో ఎక్కువ శాతం నమోదవుతుంది. కొంతమంది ఎక్కువ మోతాదులో తాగినా నిలకడగా ఉండగలుగుతారు. మరికొందరు మాత్రం కొంచెం తాగితేనే తూలుతూ నడపలేని స్థితికి చేరుకుంటారు. అది వారి శారీరక సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. నిలకడగా ఉన్నామనే భావనతో వాహనం నడిపి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో చిక్కితే మాత్రం ఇక్కట్లే. మత్తు ప్రభావం పెద్దగా లేదని అనుకుంటే అది భ్రమేనని పోలీసులు చెబుతున్నారు. రక్త నమూనాల్లో BSC శాతం మాత్రం పక్కాగా నమోదవుతుందని స్పష్టం చేస్తున్నారు. మద్యం తాగిన అనంతరం 3 గంటలు గడిస్తే ఆ శాతం నిర్ణీత పరిమితి కంటే తక్కువకు చేరుకునే అవకాశాలున్నాయి. మద్యం తాగి వాహనాలు నడిపేవారి విషయంలో రాచకొండ పోలీసులు చేసిన అధ్యయనంలో పలు కీలక అంశాలు వెల్లడయ్యాయి. ఒక బీరులో సాధారణంగా 750 మిల్లీలీటర్ల మద్యం ఉంటుంది. బీరు తాగి అది రక్తంలో కలిసిపోతే BSC శాతం 40 నుంచి 50గా నమోదవుతుంది. బీరు తాగిన గంటలోపు డ్రంక్ అండ్ డ్రైవ్లో చిక్కితే బ్రీత్ ఎనలైజర్కు దొరికినట్టే. ఒకవేళ తాగడం పూర్తయిన గంట సేపటి తర్వాత చిక్కితే BSC శాతం 30 వరకు ఉండే అవకాశం ఉండడంతో కొంతమేర తప్పించుకోవచ్చు. అంటే ఒక్క బీరు తాగి బండి నడిపినా బ్యార్ మండం ఖాయమని గుర్తుంచుకోవాలి. చీప్ లిక్కర్తో మరింత చిక్కేనని అధ్యయనంలో తేలింది. సాధారణంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ఎక్కువగా చిక్కేది దిగువ మధ్యతరగతి కుటుంబాల వ్యక్తులే. అందుకు కారణం ఎక్కువ ధర గల మద్యం కంటే చీప్ లిక్కర్లో ఆల్కహాల్ శాతం అధికంగా ఉండడమే. చీప్ లిక్కర్ ఎక్కువ పెగ్గులు తాగితే రక్త నమూనాల్లో మద్యం శాతం అధికంగా ఉంటుంది. ఇక జరిమానాలు, శిక్షల విషయానికొస్తే డ్రంక్ అండ్ డ్రైవ్ సమయంలో బ్రీత్ ఎనలైజర్ మిషన్లో నమోదైన పాయింట్లను బట్టి చర్యలు ఉంటాయి. బ్రీత్ ఎనలైజర్లో 30 పాయింట్ల లోపు నమోదైతే శిక్షలు ఉండవు. కేసు కూడా నమోదు కాదు, వెంటనే వదిలేస్తారు. పరీక్ష సమయంలో 30 పాయింట్ల కన్నా ఎక్కువ నమోదైతేనే కేసు పెడతారు. 30 నుంచి 50 పాయింట్ల మధ్య నమోదైతే వాళ్లకు ముందుగా ట్రాఫిక్ పోలీసులు కౌన్సిలింగ్ ఇస్తారు. ఆ తర్వాత కోర్టులో హాజరుపరుస్తారు.
డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో చిక్కినప్పుడు వీఎస్సీ శాతం ఎంత ఎక్కువగా ఉంటే న్యాయస్థానాల్లో జైలు శిక్షలు అంత ఎక్కువగా పడుతున్నాయి. ఎక్కువ శాతం మొదటిసారి ఈ రేంజ్లో పట్టుబడిన వాళ్లకు జడ్జ్ మొదటి తప్పు కింద జరిమానా మాత్రమే విధించి వదిలేసే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. 50 పాయింట్ల కంటే ఎక్కువైన కొద్దీ జరిమానా, జైలు శిక్ష పెరుగుతూ ఉంటుంది. అయితే జైలు శిక్ష విషయంలో న్యాయమూర్తి పలు అంశాలను పరిగణలోకి తీసుకుంటారని నిపుణులు చెబుతున్నారు. మద్యం తాగి పట్టుబడిన వ్యక్తి ప్రవర్తన, కౌన్సిలింగ్ తర్వాత అతనిలో వచ్చిన మార్పు, కుటుంబ సభ్యులు ఇచ్చే భరోసాను బట్టి జైలు శిక్షలో హెచ్చుతగ్గులు ఉండే అవకాశం ఉందని, అయితే ఈ క్రమంలో న్యాయమూర్తుల విచక్షణ అధికారం, పట్టుబడిన వాళ్ల ప్రవర్తన ముఖ్యమని అంటున్నారు. కొన్నిసార్లు జడ్జీలు సామాజిక శిక్షలు విధిస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. మద్యం తాగి బ్రీత్ అనలైజర్ పరీక్షలో దొరికిన వాళ్లకు ప్రధాన చౌరస్తాలు, పోలీస్ స్టేషన్లు, రద్దీ ఉన్న ప్రాంతాల్లో వచ్చిపోయే వాహనదారులకు కనిపించేలా ప్లకార్డులు పట్టుకుని నిల్చోవాల్సి ఉంటుంది. ఇలా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అతనికి కేటాయించిన ప్రదేశంలో ప్లకార్డులు పట్టుకుని నిల్చోవాలి. ఆ ప్లకార్డులో డ్రంక్ అండ్ డ్రైవింగ్ నేరమని, ప్రమాదాలకు కారణమని, మద్యం తాగి వాహనాలు నడపొద్దని, ఇలా వాహనదారులు జనాన్ని చైతన్యపరిచే నినాదాలు రాస్తారు. ఒక్కొక్కసారి 1 రోజు నుంచి 3 రోజుల దాకా ఇలాంటి శిక్షలు విధించిన దాఖలాలున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలోని న్యాయస్థానాలు 1 నుంచి 60 రోజుల వరకు శిక్షలు విధించాయి. పరిమితికి మించి తక్కువ మోతాదు నమోదైతే జరిమానాలు విధించడంతో పాటు సామాజిక సేవ చేయిస్తున్నారు. ఒక్కసారి మందు తాగి దొరికితే 30 పాయింట్ల కన్నా ఎక్కువగా నమోదైతే కేసులో ఇరుక్కున్నట్లే. ఈ వివరాలు పాస్పోర్ట్లో, డ్రైవింగ్ లైసెన్స్లో, ఆధార్ కార్డులో నమోదవుతాయి. కొన్ని దేశాలకు వెళ్తే వీసా ఇచ్చే ముందు ఏమైనా క్రిమినల్ కేసులు నమోదయ్యాయా, ఎప్పుడైనా జైలుకెళ్లావా అనే ప్రశ్నలుంటాయి. ఒకవేళ అందులో తప్పుగా నమోదు చేసినా పాస్పోర్ట్ రికార్డులో ఉంటుంది. సౌదీ వంటి దేశాలకు వెళ్లేందుకు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో ఇరుక్కున్న వాళ్లకు వీసాలు ఇవ్వరని నిపుణులు హెచ్చరిస్తున్నారు.